భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ యోగము. ఈ 9వ అధ్యాయంలో 4వ శ్లోకము మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. దీని యొక్క అర్థం, భావం ఏముందంటే, ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవహించబడి ఉన్నది. సకల జీవులు నాలోనే ఉన్నాయి, కానీ వాటిలో నేను లేను అని రాశారు ఇక్కడ. దీని అర్థం, దీనికి భాష్యం ఏమంటే, ఈ సకల చరాచర ప్రపంచం అంతా నా చేతే ఆవహించబడి ఉన్నది. అంటే అన్ని మొత్తం ఈ సృష్టి ఉండేది నా చేత ఆవహించబడి, నేను ఒక్కనే ఉన్నాను. ఈ సృష్టి అంతా ఉన్నది నాచే ఆవహించబడింది. అంటే సృష్టి అంతా నేను ఉన్నాను అర్థం. సృష్టి అంతా మొత్తం ఈ ప్రపంచం అంతా నేనున్నా, అంతా నా చేతనే ఆవహింపబడి ఉన్నది. మొత్తం నా చేతనే నాకు లోపలే ఉన్నది, ఆవహించబడి ఉన్నది. నా చేత ఆవరింపబడి ఉన్నది. నా చేత ఆవరింపబడి ఉన్నటువంటి ఈ జగత్తులో ఈ జీవులన్నీ కూడా నాలోనే ఉన్నాయి. ప్రతి ఒక్క జీవరాశి నాలోనే ఉన్నది. మానవులుగా నుంచి చీమల వరకు ప్రతి ఒక్క జీవరాశి 84 లక్షల జీవరాశులు కూడా నాలోనే ఉన్నాయి, కానీ వాటిలో నేను లేను. దీని అర్థం ఏమి? అన్నీ నాలోనే ఉన్నప్పుడు వాటిలో కూడా ఈయన ఉండాలి కదా. అంతా ఆయన ఉన్నప్పుడు ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయన వాటిలో ఉంటాడు కదా. ప్రతి ఒక్క జీవరాశిలోనూ నేను ఉన్నానని చెప్తాడు కదా. మళ్ళీ వాటిలో నేను లేనని చెప్పినాడు. వాటిలో నేను లేను అని చెప్పాడు. ఏమింటే కారణం ఏంటంటే, దీని యొక్క అర్థం ఏంటంటే, అన్ని జీవులు నాలోనే ఉన్నాయంటే ప్రతి ఒక్క శరీరములోనూ ఆత్మ పదార్థం ఉంది. ప్రతి ఒక్క శరీరంలోనూ ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపుడు ప్రతి శరీరాన్ని నడిపిస్తున్నాడు. నడిపించేవాడు వాడే. వాడు నడిపించేవాడు, వాడు ఆత్మస్వరూపుడు ప్రతి శరీరంలోనూ ఉన్నాడు, కానీ ఈ శరీరానికి వాడే అధిపతి. వానిలోనే ఈ శరీరం ఉంది. అది ఆడ లెక్క. ఈ శరీరం వాడిలో ఉంది. ఈ శరీరం వాడుంటేనే ఈ శరీరం ఉంటుంది, వాడు లేకుంటే శరీరం ఉండదు. అంటే ఆత్మ పదార్థం ఉండడం వలనే చూసే చూపుకు ఆధారమైనాడు, వినే చెవికి వినికిడికి ఆధారమైనాడు, మాట్లాడడానికి ఆధారమైనటువంటి వాడు, నువ్వు చెయ్యి కదలికలకు ఆధారమైన వాడు, కాళ్ళు కదలికలకు ఆధారమైన వాడు, మొత్తం ఇంద్రియాలకు శరీరం యొక్క ఇంద్రియాలకు ప్రతి ఒక్కటికి ఆధారమైన వాడు, గుండెను లయబద్ధంగా కొట్టించేటటువంటి వాడు, ప్రతి ఒక్కటి శరీరంలో ప్రతి ఒక్క వ్యవస్థకు, ఈ శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఆధారమైన వాడు ఒక్కడున్నాడు. వాడు ఆత్మస్వరూపుడు. వాడే ఈ శరీరానికి యజమాని. వానిలోనే ఈ శరీరం ఉంది. కానీ ఈ శరీరం నేను అనుకుని ఈ వాడిని ఈ మాయ కప్పబడడం వల్ల, ప్రజలు మాయ కప్పబడడం వల్ల, మాయతో ఆవహించబడడం వల్ల అసలు విషయం మర్చిపోయి ఇది నేనే చేస్తున్నాను, నేనే పెడుతున్నాను, నేనే అన్ని పనులు చేస్తున్నాను అని ఈ మానవుడు, మాయతో కప్పబడినటువంటి మానవుడు అసలు విషయం తెలుసుకోలేక, ఉన్న విషయం అతడు అన్ని పనులు చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే ఈ పని చేయమంటే చేస్తున్నాను, వాడు చేయమంటే చేస్తున్నాను, వాడు లేమంటే లేస్తున్నాను, వాడు కూర్చోమంటే కూర్చుంటాను, అంతేగాని నేను చేసేది ఏం లేదు, వాడు అటు చెప్తే అటు చేసే పనే నా పని, నాకు ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమాని చెప్పిన ప్రకారం నేను నడుచుకోవాలా అనేటటువంటి భావన ఆ భావన ఉరువు లేకుండా అంతా నేనే చేస్తున్నాను, అంతా నేనే పెడుతున్నాను అనేటటువంటి భావంలోకి వచ్చిపోయినాడు. అంటే మాయ ఆవహించడం వల్ల ఇటువంటి భావాలలోకి సర్వమానవులు, ఈ మానవ ప్రపంచం అంతా ఇలాంటి భావనలో ఉండడం వలన ఏమైందంటే, ఈ భావనలో, ఇటువంటి భావాలలో, మాయతో కూడినటువంటి భావాలలో ఎప్పుడు భగవంతుడు ఉండడు. ఆ భావాలు భగవంతునికి సంబంధం లేదు, ఆ విషయాలు భగవంతునికి సంబంధం లేదు. మాయతో ఆవహింపబడిన పనులు నువ్వు ఏ పనులన్నా చేయి, ఇది నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను, నేను చేస్తున్నాను, అన్ని నాయే అన్నంత కాలము
అటువంటి విషయాలలో భగవంతుడు ఉండడు. అటువంటి విషయాలు భగవంతుడికి సంబంధం లేని విషయాలు. కాబట్టి ఆ చేసే విషయాలన్నీ ఈ జీవునికి అంటుకొని పోతున్నాయి. ఈ నేను చేస్తున్నానని భావంతో చేసే విషయాలన్నీ గూడా ఈ జీవ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి, దాని చేసిన పాపాలు, పుణ్యాలు గాని, మంచి, చెడ్డ ఏదన్నా గాని అది జీవునికే చెందుతాంది. దేవునికి చెందదు. ఎందుకంటే ఆ జీవుడు మాత్రమే ఇటువంటి విషయాలకు ఇంట్రెస్ట్ చూపుతాడు కాబట్టి, మాయతో కప్పబడిన జీవునికి మాత్రమే ఇటువంటి విషయాలుంటాయి కాబట్టి, అటువంటి విషయాలలో ఆయన ఉండడు. అటువంటి భావాలలో ఆయన ఉండడు. అది చెప్పింది. మీలో నేను లేను. నాలో మీరు ఉన్నారు. నాలోనే సకల జీవులు ఉన్నాయి. అది నిజం. కానీ ఆ సకల జీవులలో నేను లేను. అంటే ఆ సకల జీవులలో ఈ భావాలలో ఆయన లేడు. సకల జీవులు ఆయనే అన్ని చేస్తున్నాడు. ఆయన మొత్తం నడిపిస్తున్నాడు. సృష్టి అంతా నడిపించేది ఆయన. నన్ను నడిపించేది ఆయన. నన్ను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు నేను చేసే ప్రతి పని ఆయన చేస్తున్నాడు. ఆయన నిద్ర లేపుతున్నాడు. మళ్ళీ ఆయనే నిద్ర పుచ్చుతున్నాడు. ఈ పనులన్నీ ఆయన చేయమంటే చేస్తున్నాను అనే భావంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని ఎరుకతో చేయగలిగితే ఆయనలో నువ్వు ఉన్నట్టు లెక్క. ఆయనలో నువ్వు ఉన్నట్టు లెక్క. ఆ భావం లేకుండా ఆయనలో నువ్వు ఉన్నావు, నీలో ఆయన ఉన్నాడు. ఆ భావం ఉన్నది ఒకటే పదార్థం, రెండు లేవు ఆడ. ఆ ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు అన్న భావం అనేది ఒకటి ఉంటే ఆడ ఉన్నది ఒకటే పదార్థం, రెండో పదార్థం లేదు. ఆత్మ పదార్థం తప్ప రెండో పదార్థం లేదు. ఆ పదార్థమే నేను ఆ మాటనే ఇక్కడ ఏం చెప్పాడంటే సకల జీవులు నాలోనే ఉన్నాయి. నేను చేస్తున్నాను. నేను యజమానినై మిమ్మల్ని నడిపిస్తున్నాను. నేను ప్రతి పని ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం ఇంద్రియాలు టోటల్ బాడీనంతా నేను నడిపిస్తున్నాను. మీరంతా నాలోనే ఉన్నారు. ఇది ఆ విషయం అర్థం. కానీ అది మరిచిపోయి నేనే ఈ పనులు చేస్తున్నానన్న భావం ఉందే ఆ ఆత్మకు వ్యతిరేకమైనటువంటి భావాలు, మాయతో కూడినటువంటి భావాలు. ఆ భావాలలో నేను లేను. ఇది దీని యొక్క భాష్యం.